ఇలాంటి పరిస్థితుల్లో ఒక ట్విట్టర్లో కూడా ఫేక్ వీడియోస్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి కనీసం చెప్పలేకపోతున్నారు మీరు కార్యకర్తలతోనే బాగుండని, ఆఖరికి అవినాష్ రెడ్డి పరువు పోయిందని. అండ్ నిన్నటికి నిన్న ఇంకా చాలామంది టెలివిజన్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నారు ఏంటంటే అవినాష్ రెడ్డిని ఎరగా వేసేస్తారు, దూరం పెడతారు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డినే ఇంకా పంపించేస్తారు. అవినాష్ రెడ్డి వెళ్ళిన తర్వాత ఎవరి పేర్లు బయటకు తీస్తాడేమో, ఆఖరికి భారతిరెడ్డి గారు బయట తీస్తాడేమో అని చెప్పి డిస్కషన్స్లో కూడా నిన్న మెన్షన్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరిపైన జాలిపడాల్సిన సిచ్యువేషన్ ఉంది ఈరోజు. ఒక లేడీ నుంచుని ఒక సింపుల్ ప్రెస్ మీట్ సమాధుల దగ్గర పెడితేనే ఊడిపోయింది పార్టీ. అక్కడ వీళ్ళు పట్టిపోయినాయి మన పార్టీకి. షేక్ అయిపోయి అవినాష్ రెడ్డిని తీసి లోపల కూర్చోబెట్టారు. ఈ ఎలక్షన్ ఖచ్చితంగా మీరన్నట్టే కోయా ప్రవీణ్కి అంకితం చేయాలి. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ అండి, అంబటి గారు ప్రతి వీడియోస్లోనూ చాలా గొప్పగా విశ్లేషిస్తారు. ఎందుకు విశ్లేషిస్తారని చెప్తానంటే నేను మర్యాదతో మాట్లాడతారు కనీసం. కానీ నేను చూస్తున్నాను ఈ రోజుల్లో ఆయన పైన కూడా చాలామంది వీడియోస్ చేస్తారు, కమెంట్స్ పెడతారు, సౌజన్య, సుకన్య అని చెప్పి ఇలాంటి పేర్లు తీస్తూ ఉంటారు. నాకు ఇవన్నీ చూస్తే చాలా అబ్జెక్షనబుల్గా అనిపిస్తుంది ఫ్రాంక్లీ స్పీకింగ్. పొలిటికల్గా నీకు ఒక పర్సన్ నచ్చలేదో, లేకపోతే అబ్జెక్షన్ ఉందో, లేకపోతే కాంట్రాస్ట్ చేయొచ్చో, నువ్వు కాంట్రడిక్ట్ చేయొచ్చో, దానిపైన ఒపీనియన్ అంటే ఒక సెటైరికల్ వేస్లో నువ్వు వెళ్ళి మాట్లాడచ్చు, లేకపోతే నీ స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పచ్చు. కానీ ఒక ఉమెన్ పేరుతో ట్యాగ్ చేసి ఒక పర్సన్ని పిచ్చి పిచ్చి కమెంట్స్ రాయటం, ఈవెన్ నా వీడియోస్ కింద రాస్తున్నారు, ఐఎమ్ నాట్ లైకింగ్ దిస్ అట్ ఆల్, ఐ కండెమ్ దిస్. కనీసం వేరే రాజకీయవేత్తలకి అంబటి గారికి ఒక తేడా ఉందండి. ఆయన ఎన్ని అబద్ధాల వీడియోలు పెట్టినా, ఎంత దుష్ప్రచారం చేసినా అది పక్కన పెట్టండి, నచ్చచ్చు నచ్చకపోవచ్చు చాలామందికి, ఇంక్లూడింగ్ మీ. నేనే ఆయనకి అగెన్స్ట్గా చాలా సెటరికల్ వీడియోస్ చేస్తాను. కానీ కామెంట్స్లో సంజన, సుకన్య అన్న పేర్లు పెట్టి వై యూ వాంట్ టు బీట్ బిలో ద బెల్ట్,